పక్కనేమో జీరో గంజాయి మన రాష్ట్రంలో పండించట్లేదు అంటున్నారు. మాట్లాడితే గంజాయి తెచ్చి మీ దగ్గర పెట్టేస్తాం, మిమ్మల్ని గంజాయి కేసులో పెడతాం. ఏంటి సార్ నెంబర్ ఏదో కూడా పెట్టండి, వాడి మీదనే గంజాయి కేసు పెడతాం. ఎందుకంటే వాడి దగ్గర గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది అనేది, వాడికి ఎవరు సరఫరా చేస్తున్నారో వాడి బంధువులు, వాడి కుటుంబం మొత్తాన్ని తీసుకొద్దాం, బొక్కలో వేయిద్దాం సార్, తెలుసుద్ది లంబడి కొడుకు. ఎవడబ్బా సొత్తు, ఇలా బాబు సొత్తు అని ఇచ్చి పోషిస్తున్నారే ఇది. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కోతలకు వస్తే పడి ఉండడానికి గంజాయి కేసులు పెడితే నీకు చేతనైతే తప్పు అయితే కనుక మాట్లాడు. తప్పుడు కేసులు పెడతానంటే ఎట్టగా, దొంగ కేసులు పెడతానంటే ఎట్టగా. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం నిజాయితీగానే మాట్లాడుతున్నాం, నిర్భయంగానే మాట్లాడుతున్నాం. మనం ఏం తప్పుడు మాటలు మాట్లాడట్లేదు. జర్నలిజం ఫీల్డ్ లో 32 ఏళ్ళ నుంచి కొట్టుకు వచ్చింది ఎందుకేంది, సమాజానికి సంబంధించినటువంటి అంశాల మీద ప్రస్తావించడానికి. దాంట్లో మనం ఎవరో ఆళ్ళంజు కొడుకు, ఈడు దొంగ నా కొడుకు అని మాట్లాడలేదు కదా. ఇదిగో ఇది కరెక్ట్, ఇది రాంగ్, అది నా తప్పు అయితే నువ్వు ఖండించే హక్కు నీకుంది కదా. మన మీద సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎన్ని పెట్టలేదు ఏంది, ఏమన్నా మనం వెళ్ళి ఆడ మీద ఏమన్నా కొట్టామా, తిట్టామా, లేకపోతే కేసులు పెట్టామా? ఏ రోజున మనం అట్ట పెట్టుకోలేదు. రైట్, వాడి హక్కు వాడి. బూతులు తిట్టిన రోజులు కూడా మనం దానికి సమాధానం చెప్పాను తప్పించి ఆ తర్వాత వదిలేశారు. వాడి బూతులు తిట్టేవాడికి మనం సమాధానం చెప్పేది చండాలంగా వదిలేశారు. ఇంకా ఎందుకంటే మనం ఒకటి సుదీర్ఘకాలం నుంచి చూస్తున్నాం. ఎప్పుడెప్పుడు ఎన్టీ రామారావు పరిపాలన దగ్గర నుంచి చూసాం, చంద్రబాబు పరిపాలన చూసాం, రాజశేఖర రెడ్డి పరిపాలన చూసాం, రోసే పరిపాలన చూసాం, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పరిపాలన చూసాం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి పరిపాలన చూసాం, మరి జానారెడ్డి పరిపాలన చూసాం. అట్లాగే వీళ్ళందరి పరిపాలన మన కళ్ళెదురుగుండా జరిగినాయి చూసాం ఇప్పటిదాకా. ఆ చూసినటువంటి